చూసి మీరు ఈ మెమోని విత్డ్రా చేసుకోండి అని చెప్పి, కానీ ఏమీ రిప్లై రాలే. 30 నవంబర్ నాడు, 1 నాడు మళ్ళీ December 1st, then we have sent a legal notice. One is a request letter through me as a person, as a advocate కాకుండా more like a human being. Then came is a legal notice. So 1st November we have not got any reply. 2nd December, sorry, 1st December and 2nd December, then we have moved writ petition in Honorable High Court, Telangana. మా కేసు అడ్మిట్ అయింది. 3rd నాడు అడ్మిషన్కి వచ్చింది. ఇట్ ఈస్ అడ్మిటెడ్. మేము ఆ రోజు సినిమా, ఎందుకంటే వాళ్ళ కష్టాలు మాకు తెలుసు, సినిమా కష్టాలు. సరే, అంత 3 సంవత్సరాలు సినిమా వెనక శ్రమ ఉంది, అది ఉంది కాబట్టి మేమేం సినిమా ఆపమని అడగట్లేదు. దాని ఏమి కానీ మీరు ఈ బెనిఫిట్ షో డబ్బులు మెయిన్, నా యొక్క మెయిన్ ఆ రోజు ఆర్గ్యుమెంట్ అంతా బెనిఫిట్ షో 800+ ఉన్న ప్రైజెస్ మీద 800 ప్లస్ GST. అంటే అది ఒక మారుమూల గ్రామం కూడా, ఓన్లీ మల్టీప్లెక్స్లు హైదరాబాదు లేకుంటే కొన్ని తెలంగాణలో ఉన్న కొన్ని సెకండ్ సిటీస్ లైక్ వరంగల్లో అలాంటి కాకుండా ఈవెన్ ఎనీ థియేటర్ ఆ రోజు రేట్ ఎంత ఉందో దాని మీద 800 వేసుకొని బెనిఫిట్ షో 9:30కి చేయొచ్చు అని ఉన్నది. దాన్ని మాత్రం మేము అడిగాము. అయితే న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఏం కావాలి మీకంటే ఆ వచ్చిన డబ్బుల్ని ఎస్క్రో అకౌంట్లో పెట్టండి అంటే, వాళ్ళు ఏమనంటే ఎస్క్రో అకౌంట్ ఇదంతా ఇప్పుడు లాంగ్ ప్రాసెస్, మీరేం అడుగుతున్నారు అంటే మా ప్రేయర్ ఏంటంటే సింపుల్, బెనిఫిట్ షో అంటే అది ఏదో ఒక నోబుల్ కాజ్కు వెళ్ళాలి. ఒక సీఎం రిలీఫ్ ఫండ్కో, PM మోడీ కేర్ ఫండ్కో, లేకుంటే ఏదైనా బ్లూ క్రాసో రెడ్ క్రాసో ఇలాంటి సంస్థలకి ఏమైనా విపత్తులు ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు దానికి వెళ్ళాలి అంటే, సరే మేము పరిశీలిస్తాము అని చెప్పారు. సో వీఆర్ సాటిస్ఫైడ్. కేసు నడుస్తుంది. ఈ రోజు కూడా దాని వాదన జరిగాయి. ఏది మా ఫస్ట్ పుష్ప 2 రిలేటెడ్ పిటిషన్. ఈ లోపల ఏమైంది మీకు ఇంకా తెలుసు, బెనిఫిట్ షో నాడు అక్కడ తొక్కిసలాట జరిగింది. సంధ్యా థియేటర్ స్టాంపేడ్ లో ఒక రేవతి మహిళ చనిపోవటము. అన్ఫార్చునేట్లీ అబ్బాయి హాస్పిటల్ కోమాలు ఉన్నాడు. ఐ థింక్ ఇప్పటికి కూడా ఉన్నట్టుంది, మనకు సమాచారం లేదు. బట్ స్టిల్ ఐ థింక్ హీ స్టిల్ ఇన్ ద హాస్పిటల్, సంథింగ్ లైక్ దట్. దెన్ మేము మళ్ళీ ఏం చేశామంటే, ఈ ప్రభుత్వము సరే మేము అక్కడ ఇంప్లీడ్ అయ్యాము. అది అల్లు అర్జున్కి క్వాష్ పిటిషన్లో కూడా మేము ఇంప్లీడ్ అయ్యాము. ఎందుకంటే అంత ఈజీగా బెయిల్ రావద్దు అది అని. ఫర్ సమ్హౌ దే గాట్ ఏ బెయిల్ బికాస్ ఆఫ్ ద లా ఫిక్సింగ్ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఇలానే మాకు తెలిసిన బ్యాక్ ఎండ్ ఛానల్స్ తోటి, బికాజ్ నాట్ ఓన్లీ ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ ఆల్సో ఏ సోషల్ యాక్టివిస్ట్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో మాకున్న ఛానల్స్ ద్వారా తీసుకెళ్తే, బ్యాక్ ఛానల్ అంటాము, వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి మొత్తానికి వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఒక అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ఏమని, నేను ఈ సూట్లో ఉన్నన్ని రోజులు there are no special privileges like benefit show, special shows, early morning shows, రేట్ హైక్ ఉండదు అని మళ్ళీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకి మానవత్వం లేదు అది ఇదని చెప్పారు. అది కరెక్టే కూడా, ఎందుకంటే ఆ రోజు దానిక ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆ కుటుంబాన్ని పోయి పలకరించిన వాళ్ళు ఎవరు లేరు. ఒక వ్యక్తి 300 కోట్లు రెన్యూమరేషన్ తీసుకునే వ్యక్తి ఒక 25 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు. ఆ రోజుకి ఇవ్వలే. కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పి అతనికి మానవత్వం లేదు, వెళ్ళలేదు అది అంటే, మళ్ళీ ఇమ్మీడియట్ గా పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి తరపు అంటే వాళ్ళ చనిపోయిన అబ్బాయి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షలు ఇచ్చారు. ఎమ్మటే వీళ్ళు పోయి 2 కోట్లు అనౌన్స్ చేశారు. అంటే 2 కోట్లు ఆ రోజు లేవా, తర్వాత వచ్చినాయా? లేకుంటే 25 లక్షలతోటే మీరు మీ ఫ్యానే కదా ఆమె మీ శత్రువు కాదు కదా. అలాంటి వాళ్ళ కోసం సినిమాలు తీశారు కదా. అబ్బాయి ఎంత చాలా చిన్నోడు, ఆమె ప్రాణం పోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు, ఆ అబ్బాయి ఒక షో కాదు, మళ్ళీ 4-5 టికెట్లు బుక్ చేసుకున్నారంట. తగ్గేదేలే అని. అంటే పుష్ప 1లో చూసినప్పుడు అబ్బాయి 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఉన్నాడు. ఈ 3 ఏళ్లలో 7 ఏళ్ళకు 8 ఏళ్ళకి వచ్చిండు. అంటే ఆ ఫ్యాను చావు బతుకులు అంటే అక్కడికి పోలే కిమ్స్ కి. మళ్ళీ 25 లక్షలు ఇస్తా అన్నోడు 2 కోట్లు ఎందుకు ఇచ్చిండు? అంటే అది ముఖ్యమంత్రి గారి విజయం. ఏది అసెంబ్లీ సాక్షిగా.
అంటే వారు చెప్పింది కరెక్టే, మానవత్వం లేని వ్యక్తులు వీళ్ళు అనేది అది క్లియర్గా ప్రూవ్ అయింది. తర్వాత ఇవ్వటం అయింది అంటే ప్రజా సంఘాలు